భవిత ఛానల్కు స్వాగతం. నీట్ పరీక్ష ప్రశ్నలు ఎన్నో అనే అంశం గురించి తెలుసుకుందాం. డాక్టర్ కావాలని ఎంతో కష్టపడి చదివి నీట్ పరీక్షకు హాజరైన లక్షలాది మంది విద్యార్థుల ఆశలపై ఈసారి ఆ పరీక్షల ఫలితాలు నీళ్లు చెల్లాయి. ఎప్పుడూ లేని విధంగా 67 మందికి 720కి 720 మార్కులు రావడం, అలా వచ్చిన వారిలో పలువురు ఒకే పరీక్షా కేంద్రం నుండి పరీక్షలు రాయడం ఎన్నో అనుమానాలకు తెరలేపింది. దీంతో విద్యార్థులే కాకుండా వారి తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యారు. దీనికి తోడు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్టీఏ జాతీయ పరీక్షా మండలి కొందరు విద్యార్థులకు గ్రేస్ మార్కులను ప్రకటించడం కూడా వివాదాలకు తెరలేపింది. ప్రజలు ఆందోళనలు చేపట్టడంతో ఎన్టీఏ ఎట్టకేలకు గ్రేస్ మార్కులను ఉపసంహరించింది. అయితే ఇంత జరిగినా పరీక్షల్లో అవకతవకలేవి జరగలేదంటూ ఎన్టీఏ సర్ది చెప్పుకోవడం విడ్డూరం. ఈసారి నీట్ పరీక్షల్లో ప్రణాళిక ప్రకారం కుట్ర జరిగిందని ఒక వాదన. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి నెల రోజుల పాటు దరఖాస్తుకు అనుమతి ఇచ్చిన ఎన్టీఏ తరువాత వారం రోజులు పొడిగించడం కొంతమందికి లబ్ధి చేకూర్చడానికే అని వాదన. బీహార్, గుజరాత్ రాష్ట్రాల్లో పరీక్షల ముందే నగదు చేతులు మారిన సంఘటనలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. జూన్ 14వ తేదీన ఫలితాలు వెల్లడించవలసి ఉండగా 10 రోజులు ముందుగానే సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజైన జూన్ 4వ తేదీన విడుదల చేయడం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీట్ అవకతవకల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే హడావిడిగా ముందుగానే ఫలితాలు వెల్లడించారని ఆరోపణ. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మెడికల్ సీట్లకు ఎన్నో రెట్లకు అధికంగా విద్యార్థులు పోటీ పడుతుంటారు. అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్ష కోసం కఠోరంగా శ్రమిస్తారు. ఈ క్రమంలో ప్రవేశ ప్రక్రియ అత్యంత వివాదరహితంగా ఉండాలని కోరుకుంటారు. జాతీయ స్థాయిలో వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షను నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్గా పరిగణిస్తారు. 2013 నుంచి నిర్వహిస్తున్న ఈ పరీక్షను మొదట్లో కేంద్ర మాధ్యమిక విద్యామండలి సిబిఎస్ఈ నిర్వహించేది. 2017 నుంచి కేంద్ర విద్యాశాఖ పరిధిలోని ఎన్టీఏ జాతీయ పరీక్షా సంస్థ నిర్వహిస్తోంది. స్వయం ప్రతిపత్తి కలిగిన ఈ సంస్థ పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష. కానీ ఈ ఏడాది జరిగిన పరీక్షల్లో ఎన్నో అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. దాంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. 4 పాఠ్యాంశాల్లో 200 ప్రశ్నలకు గాను 180 ప్రశ్నలకు సమాధానాలు రాయవలసి ఉంటుంది. సరైన సమాధానానికి 4 మార్కుల చొప్పున ఒక విద్యార్థికి 720 మార్కులు పొందే అవకాశం ఉంటుంది. అయితే తప్పు సమాధానం రాస్తే 1 మార్కు తొలగిస్తారు. సాధారణంగా 2కో 3కో రావాల్సిన 720కి 720 మార్కులు ఈసారి ఏకంగా 67 మంది విద్యార్థులకు రావడం విచిత్రంగా ఉంది. అత్యధిక మార్కులు వచ్చిన వారిలో 8 మంది ఒకే పరీక్షా కేంద్రం నుండి పరీక్ష రాయడం అనుమానాలకు తెరలేపింది. దీనికి పరీక్ష నిర్వాహక సంస్థ ఇచ్చిన సంజాయిషీ పేలవంగా ఉంది. గత ఏడాది కంటే ఎక్కువగా 3 లక్షల మంది పరీక్ష వ్రాసారని, పరీక్ష పత్రం సులువుగా ఉందని చేస్తున్న వాదనలో పసలేదు. 3 లక్షల మంది అదనంగా రాస్తే మరి 1కో 2కో 100% మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈసారి పరీక్ష కఠినంగా ఉందని ఫలితాల వెల్లడికి ముందే పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. కొంతమంది విద్యార్థులకు అసంబద్ధంగా మార్కులు రావడం, కొందరు విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చామని ఎన్టీఏ చెప్పడంతో పరీక్షపై నీలినీడలు కమ్ముకున్నాయి. 1563 మంది విద్యార్థులకు పరిపాలనాపరమైన ఇబ్బందుల వల్ల పరీక్షా సమయం తగ్గిందని, అందుకు పరిహారంగా గ్రేస్ మార్కులు ఇచ్చినట్లుగా ఎన్టీఏ నిపుణుల కమిటీ వెల్లడించింది. పరీక్షా సమయం తగ్గితే పరిహారంగా అదనపు సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది కదా. అందుకు భిన్నంగా గ్రేస్ మార్కులు కలపడంతో పెద్ద వివాదానికి తెరతీసినట్లయింది. గ్రేస్ మార్కుల వివాదానికి ఆధారంగా
2018 నాటి పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశాలను ఎన్టీఏ అధికారులు ఉటంకించారు. అయితే ఆ ఆదేశాలు న్యాయ విద్యకు సంబంధించినవి. అవి వైద్య, ఇంజనీరింగ్ విద్యకు వర్తించవని తెలుస్తోంది. ఎన్ని గ్రేస్ మార్కులను ఏ ప్రాతిపదికన ఇచ్చారనే అంశంపైన స్పష్టత కొరవడింది. మొదటి ర్యాంక్ సాధించిన వారిలో పలువురు గ్రేస్ మార్కుల ద్వారా లబ్ధి పొందినట్లు తెలుస్తోంది. నిపుణుల కమిటీ గ్రేస్ మార్కులు ఇచ్చిన వారందరికీ మళ్ళీ పరీక్ష పెట్టాలని యోచిస్తోంది. అయితే ప్రశ్నపత్రం ఇంతకు ముందు పరీక్షా స్థాయిలోనే ఉంటుందా? రెండోసారి పరీక్ష రాసే విద్యార్థులకు తక్కువ మార్కులు వస్తే బాధ్యత ఎవరిది వంటివి జవాబు దొరకని ప్రశ్నలుగా మిగిలాయి. కొన్ని ప్రశ్నలకు జవాబులు తప్పు అని గ్రహించిన 13,000 మంది విద్యార్థుల నుంచి ఆక్షేపణలు వ్యక్తమయ్యాయి. వారికి సరైన సమాధానాన్ని ఇవ్వకుండా 2018లోని NCERT పుస్తకం ఆధారంగా ఆ ప్రశ్నకు గ్రేస్ మార్కులు ఇవ్వడం అసంబద్ధంగా ఉంది. 2024లో పరీక్ష రాసే విద్యార్థులు ఇటీవలి NCERT పుస్తకాలు చదవాలా లేదా 2018 నాటి పుస్తకాలను చదవాలా అనేది మరో సందేహం. కొంతమంది విద్యార్థుల జవాబు పత్రాల్లోని సమాధానాల మేరకు ఫలితాలు లేవని, తక్కువ మార్కులు వచ్చాయనే ఆరోపణలు వస్తున్నాయి. అదే నిజమైతే విద్యార్థులందరికీ పునఃమూల్యాంకనం చేయాలి. మన దేశంలో శిక్షణ పొందిన వైద్యులు, వృత్తి నిపుణులకు విదేశాల్లోనూ మంచి గుర్తింపు ఉంది. వైద్యుల పట్ల సమాజం ఎనలేని గౌరవం చూపుతుంది. మెడికల్ లాంటి విద్యార్థులు వైద్య విద్యపై మక్కువ చూపించడానికి ఇదే కారణం. ఇటువంటి వైద్య విద్య ప్రవేశాల్లో గందరగోళం చోటు చేసుకోవడం విచారకరం. ఈ క్రమంలో నీట్ నిర్వహణలో ఎక్కడైనా 0.001% నిర్లక్ష్యం ఉన్నా సరే దానిని సకాలంలో పరిష్కరించాలని, విశ్వాసం పెంచుకోవాలని జాతీయ పరీక్షా సంస్థను సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించింది. ఈరోజు మనం నీట్ పరీక్షలో అవకతవకలపై జవాబు లేని ప్రశ్నలెన్నో అనే అంశం గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.